రష్యాలో కమచ్కా ద్వీపకల్పంలో వచ్చిన భూకంపం ధాటికి ప్రపంచం ఒక్కసారిగా భయాందోళనలకు గురైంది. 8.8 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా పలు దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. హెచ్చరికలు జారీ అయిన కొద్దిసేపటికే అతిపెద్ద రాకాసి అలలు జపాన్, రష్యా తీరాన్ని తాకాయి. రష్యాలోని కమ్చట్కా తీర ప్రాంతాన్ని బుధవారం ఉదయం భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 8.8 తీవ్రతగా నమోదైంది. ప్రపంచంలో వచ్చిన భూకంపాలతో పోల్చితే 14 ఏళ్ల తర్వాత ఆ స్థాయిలో వచ్చిందని, రష్యాలో అయితే 73 ఏళ్ల తర్వాత వచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రష్యాలో 1952 తర్వాత కమచ్కా ప్రాంతాన్ని తాకిన అత్యంత శక్తివంతమైన భూకంపాలలో ఇది ఒకటి. తాజాగా వచ్చిన భూకంపం 1952 తర్వాత అత్యంత శక్తివంతమైందని రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జియోఫిజికల్ సర్వీస్ కమ్చట్కా శాఖ తెలిపింది. తీరం వెంబడి ప్రమాదకరమైన సునామీ అలలు ఎగిసిపడ్డాయని పేర్కొంది. ఘటన తీవ్రతను బట్టి పరిశీలిస్తే రానున్న ప్రకంపనలు 7.5 తీవ్రతతో వచ్చే అవకాశం ఉందని, ప్రకంపనలు కనీసం ఒక నెలపాటు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని జియో ఫిజికల్ సర్వీస్ తెలిపింది. మరోవైపు కమ్చాట్కా ద్వీపకల్పంలో వచ్చిన భూకంపం కారణంగా పసిఫిక్ తీరం అంతటా సునామీ హెచ్చరికలు జారీ చేయగా అలస్కా, హవాయిల్లో 10 అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉత్తర కురిల్ దీవుల నుంచి హవాయి ద్వీప సమూహం వరకు, అలాగే యుఎస్ పశ్చిమ తీరానికి సునామీ ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. దీనితో తీరంలోని విమానాశ్రయాలను, హార్బర్లను మూసివేశారు, ఫ్లైట్స్ను క్యాన్సిల్ చేశారు. ఇక అమెరికా వాతావరణ విభాగం కూడా కీలక హెచ్చరిక చేసింది. సునామీ తీవ్రతను తేలిగ్గా తీసుకోవద్దని, ఫోటోల కోసం తీరానికి వెళ్లవద్దని హెచ్చరించింది. ఒక్క అలతో సునామీ రాదని, అలలు పలుమార్లు వస్తాయని, సముద్రం నుంచి తీరానికి వచ్చే నీటి పరిమాణం భారీగా ఉంటుందని పేర్కొంది. ఇక ఇప్పటికే అలస్కాను సునామీ తాకింది. హవాయిలోని ఓహు ఉత్తర తీరంలోని హలైవాలో ఓ సునామీ అల 4 అడుగుల ఎత్తుతో ఎగిసిపడిందని, అంతేకాదు ఆ స్థాయిలో అలలు దాదాపు 12 నిమిషాల వ్యవధిలో పలుమార్లు వచ్చినట్లు పసిఫిక్ సునామీ హెచ్చరికా కేంద్రం వెల్లడించింది. హవాయి, అలస్కాలోని అలూటియన్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలు సహా ఉత్తర కాలిఫోర్నియాలోని కొన్ని ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. PTWC నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ఈ సునామీలపై నిరంతర నిఘా ఉంచాయి. మరోవైపు జపాన్లోనూ సునామీ హెచ్చరికలు కూడా జారీ కావడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. దాదాపు తీర ప్రాంతాల్లో ఉన్న 2 మిలియన్ల మంది ప్రజల్ని ఖాళీ చేయించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక పసిఫిక్ తీరంలో 3 అడుగుల కంటే తక్కువ ఎత్తులో సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని ఫిలిప్పీన్స్ అధికారులు హెచ్చరించారు. వాస్తవానికి ఇవి పెద్ద అలలు కాకపోయినప్పటికీ తీర ప్రాంతంలోకి చొచ్చుకొచ్చి గంటల తరబడి అలానే ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. న్యూజిలాండ్ తీరంలో బలమైన అసాధారణ ప్రవాహాలు, అనూహ్యమైన ఉప్పెనలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. కనుక బీచ్లు, నౌకాశ్రయాలు, నదీ పరివాహక, నదీ ముఖద్వారాల వద్ద ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అమెరికా పశ్చిమ తీరాన్ని బుధవారం తెల్లవారుజామున సునామీ అలలు తాకాయి. వాషింగ్టన్, ఒరెగాన్, కాలిఫోర్నియాలోని తీర ప్రాంతాలు ప్రభావితమయ్యాయని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు అత్యధిక అలలు కాలిఫోర్నియాలోని అరీనా కోవ్ వద్ద 1.6 అడుగుల ఎత్తులో నమోదవగా, తర్వాత క్రెసెంట్ సిటీలో 1.5 అడుగులు, మాంటేరీలో 1.4 అడుగులు మేర ఎగిసిపడ్డాయి. 30 దేశాలపై సునామీ ప్రభావం చూపుతుందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా నుంచి న్యూజిలాండ్ వరకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. జపాన్ తూర్పు తీరంలోని ఇషినోమాకి ఓడరేవును 50 సెంటీమీటర్ల ఎత్తులో సునామీ తాకిందని జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. పసిఫిక్ తీరం వెంబడి దక్షిణానికి హక్కైడో నుండి టోక్యోకు, పలు ఈశాన్య ప్రాంతాలకు సునామీ కదులుతున్నప్పుడు 40 సెంటీమీటర్ల ఎత్తు వరకు అలలు ఏర్పడ్డాయి. ఇటువంటి భారీ అలలు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు. సునామీ తాకిడికి జపాన్ తీరానికి 4 భారీ తిమింగలాలు కొట్టుకువచ్చాయి. అలలు ముందుకు వెనుకకు కదులుతుండగా తీరం వెంబడి వస్తున్న తిమింగలాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
సునామీ అలలు సాధారణ అలల కంటే బలంగా ఉంటాయని, ఈ విధంగా వచ్చే 50 సెంటీమీటర్ల అల 200 కిలోల వరకు శక్తిని మోయగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతంలో వచ్చిన శక్తివంతమైన భూకంపాల ఫలితంగా సంభవించిన సునామీలు జపాన్కు భారీ నష్టాన్ని కలిగించాయి. ఇప్పుడొచ్చిన భూకంపం 1952 నాటి భూకంపాన్ని పోలి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక రష్యా తీరంలో సంభవించిన ఈ భూకంపం ఆధునిక ప్రపంచ చరిత్రలో నమోదైన అత్యంత శక్తివంతమైన భూకంపాల్లో ఒకటని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. అయితే ఈ భూకంపం తర్వాత వరుసగా పలుమార్లు భూమి కంపించిందని, అందులో రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రతతో సంభవించిన ఓ భూకంపం కూడా ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా పసిఫిక్ మహాసముద్రంలో కీలక ప్రాంతమైన రింగ్ ఆఫ్ ఫైర్ ఏరియాలో భారీగా క్రియాశీల అగ్నిపర్వతాలున్నాయి. భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు ఇక్కడ తరచుగా సంభవిస్తాయి. టెక్టోనిక్ ప్లేట్ల అంచుల వెంట గొలుసు మాదిరిగా ఇవి విస్తరించి ఉంటాయి. దక్షిణ అమెరికా చివరి నుండి న్యూజిలాండ్ వరకు అంటే దాదాపు 40,000 కిలోమీటర్లు విస్తరించాయి. ప్రపంచంలో దాదాపు 90% భూకంపాలు ఈ ప్రాంతంలో వస్తూ ఉంటాయి. భూమిపై క్రియాశీల అగ్నిపర్వతాలలో 75% ఈ ప్రాంతంలో ఉన్నాయి.